వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో దేని గురించి అంటే నేను మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే మనకి వరలక్ష్మి వ్రతం అవి ఉన్నాయి, అంతేకాకుండా మా బర్త్డేస్ అండ్ యానివర్సరీ అవన్నీ ఉన్నాయి కదా. సో వాటి కోసం అయితే కొన్ని జ్యువెలరీస్, కొన్ని బ్లౌజ్ పీసెస్, ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం. సో ఆ ఐటమ్స్ అన్నీ చాలా బాగా వచ్చినాయి అనమాట. సో అవన్నీ మీకు చూపిస్తే మీరు కూడా తెప్పించుకుంటారు కదా, మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియో చూసి మీకు కావాల్సితే ఆ ప్రొడక్ట్స్ తెప్పించుకోవచ్చు డెఫినెట్గా. యాక్చువల్లీ నేను మీషో తెప్పించిన ఐటమ్స్ చాలా బాగున్నాయి, ఇంత బాగా వస్తే నేను అనుకోలేదు. సో అవేంటో మీకు ఇప్పుడు చూపించేస్తాను. వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే, యాక్చువల్లీ వీటిని నేను ఓపెన్ చేసి చూశాను అండ్ నేను వాడాను కూడా. సో అందుకే ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాయి, మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ నేను నా బర్త్డే కోసం జ్యువెలరీ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆ జ్యువెలరీ అయితే మీకు చూపించేస్తాను. యాక్చువల్లీ ఈ జ్యువెలరీ తీసుకున్నప్పుడు అసలు బాగా వస్తాయా లేవా, ఎలా ఉంటుంది ఏంటనే డౌట్తో తీసుకున్నా. నేను జ్యువెలరీ అంటే ఎక్కువ చైన్స్, బ్రాస్లెట్స్ తీసుకుంటాను, కానీ నేను నెక్ సెట్లు తీసుకోవడం చాలా తక్కువ అనమాట. సో ఎలా ఉందో చూద్దాం, కాస్ట్ అయితే మనకి తక్కువే పడుతుంది కదా అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను. కానీ నాకు చూసినాక చాలా బాగా అనిపించింది, చాలా బాగా వచ్చింది. అసలు దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకి 111 రూపీస్ పడింది అనమాట. చాలా తక్కువ కాస్ట్లో మంచి సెట్ అయితే ఇచ్చాడు. చాలా క్లాసీగా, సింపుల్గా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. పర్ల్స్ దండ వచ్చి మిడిల్ అయితే ఒక చిన్న లాకెట్ ఇచ్చాడు. ఆ లాకెట్ కూడా చుట్టూ పర్ల్స్ వచ్చినాయి, వైట్ పర్ల్స్, మధ్యలోనేమో రెడ్ కలర్ స్టోన్ వచ్చిందనమాట. అండ్ బ్యాక్ సైడ్ నెక్కి ఎంత కావాలంటే అంత పెట్టుకోవడానికి థ్రెడ్ అయితే ఇచ్చాడు. అండ్ వీటికి 2 ఇయర్ రింగ్స్ ఇచ్చాడనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, మనకి లాకెట్ షేప్లోనే ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్స్ ఇచ్చాడనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి, ఈ సెట్ చాలా బాగా నచ్చింది. దీని ఫోటో నేను పక్కన పెడతాను చూడండి, ఎంత బాగుందో కదా, అసలు చాలా బాగుంది. నేను షాక్ అయ్యానమాట. అండ్ దీనికి బ్యాక్ సైడు పెట్టుకోవడానికి మనకి అవి ఇచ్చాడనమాట, అంటే లబ్బరివి ఇచ్చాడు. సో చాలా బాగా నచ్చింది నాకు ఈ నెక్ సెట్ అయితే. జస్ట్ మనకి 111 రూపీస్ పడింది అండ్ రీజనబుల్గా ఉంది, చాలా క్లాసీగా ఉంది. క్వాలిటీ కూడా ఎక్కడ తగ్గించలేదండి, చాలా బాగుంది. సో ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా తెప్పించుకోండి, చాలా బాగుంటుంది. నేను జ్యువెలరీస్ 2 తెప్పించానండి, ఇంకో సెట్ ఒకటి తెప్పించాను అనమాట. అది వచ్చేసి స్టోన్ జ్యువెలరీ తెప్పించాను. యాక్చువల్లీ నా బర్త్డే కోసం అని చెప్పి, నా బర్త్డే డ్రెస్ కోసం అయితే తెప్పించాను అనమాట. ఈ సెట్ అయితే దాని మీద కొంచెం రేట్ ఎక్కువ అంటే ఈ సెట్కి ఈ కాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. అంతకన్నా తక్కువగా అయితే రాదు, మనకి బయట అయితే చాలా రేట్ పడిద్ది అనమాట. బట్ దీంట్లో ఇంకా తక్కువగా వచ్చినట్టే. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు, ఒక బాక్స్లో చక్కగా ఒక కవర్లో పెట్టి నీట్గా పెట్టి అయితే ఇచ్చారనమాట. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, మనం వాడుకున్న తర్వాత ఆ బాక్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ స్టోన్ జ్యువెలరీ నేను బ్లూ కలర్ స్టోన్ అయితే తీసుకున్నాను. దీంట్లో స్టోన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. నేను డార్క్ బ్లూ తీసుకున్నాను, మీకు ఇక్కడ బ్లాక్లా కనిపిస్తుంది కదా, కానీ డార్క్ బ్లూ అనమాట. అండ్ మిడిల్లో వైట్ స్టోన్ ఇచ్చాడు. స్టోన్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి, ఎంత క్వాలిటీగా ఉంటుందని అనుకోలేదు నేను. ఏదైనా నార్మల్ స్టోన్ ఇస్తారేమో అనుకున్నా, బట్ మంచి స్టోన్ ఇచ్చాడు. అసలు లాకెట్ చాలా బాగుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడండి. మనం పెట్టుకునేలాగా ఉన్నాయన్నమాట, చిన్నవిగా కాకుండా ఎంత ఉండాలో అంత ఉన్నాయి. సో నాకు ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చేసిందండి. యాక్చువల్లీ దీని పిక్ కూడా నేను పక్కన ఇస్తాను చూడండి. యాక్చువల్లీ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది అనమాట. మనకి జస్ట్ 298 రూపీస్ పడింది, అంటే 300 వేసుకోవచ్చు ఓవరాల్గా. మనకి 300లో ఇంత మంచి స్టోన్ రావడం చాలా కష్టం, బయట అస్సలు దొరకదు. అలాంటిది చాలా బాగా ఇచ్చారు, నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇదే సెట్ కొంచెం స్టోను కొన్ని స్టోన్స్ ఎక్స్ట్రాతో మనకి 500-600 ఉంటుంది. బట్ ఇక్కడ ఎంత ఉండాలో అంత ఉండి మనకి 300లో అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంది, ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా తప్పించుకోవచ్చు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్కి అయితే ఇలా వచ్చినాయండి, ఇయర్ రింగ్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. దీనికి కూడా మంచి బ్లాక్ కాదు, డార్క్ బ్లూ స్టోన్ అయితే ఇచ్చాడు. అంటే మనకి చైన్లో లాకెట్ ఎలా ఉందో సేమ్ ఆ లాకెట్ వచ్చేలాగైతే ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. అండ్ చాలా లెంత్ ఎంత ఉండాలో అంతే ఉంది, మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. బ్యాక్ సైడ్ కూడా మంచిగా హుక్స్ ఇచ్చాడనమాట, సో అవి పెట్టుకోవచ్చు.
స్టీల్ హుక్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ మనకి ఇందాక పెరల్ జ్యువెలరీకి అయితే రబ్బర్ హుక్స్లు ఇచ్చాడు, వీటికైతే స్టీల్ హుక్స్ ఇచ్చాడన్నమాట. సో ఈ జ్యువెలరీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా తెప్పించుకోండి. నేనైతే జ్యువెలరీస్ అయితే ఈ మీషోలో ఇవే తీసుకున్నాను. వీటి తర్వాత నేను ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. యాక్చువల్లీ నేను వరలక్ష్మి వ్రతానికి ఒక శారీ అయితే తీసుకున్నాను. సో దానికి ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజ్ చేపిద్దామని చెప్పేసి చూశాను. బట్ కాస్ట్ అయితే చాలా ఉందన్నమాట. మినిమం 1000 నుంచి 3000 మధ్యలో అయితే ఉంది. సో నేనేం ఆలోచించానంటే శారీ చిన్నది, శారీకి అంత కాస్ట్ బ్లౌజ్ పెట్టడం ఎందుకని చెప్పేసి నాకు ఐడియా వచ్చి మీషోలో వెతికాను. సో మీషోలో అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో నాకు నచ్చి మంచి ఒక పీస్ అయితే చూసుకొని మంచి కలర్ చూసుకొని ఇదైతే తెప్పించుకున్నాను అనమాట. సో నేను వచ్చినాక చాలా ఆశ్చర్యపోయా, ఇంత బాగా చేశారంటే అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. మంచి బీడ్స్తో గోల్స్ బీడ్స్, వైట్ స్టోను అండ్ మధ్యలో థ్రెడ్ వర్క్తో అయితే చాలా బాగా ఇచ్చారు. అసలు ఆ బ్లౌజ్ ఇంత బాగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి యాక్చువల్లీ ఇదే డిజైన్ బయట చేయించుకోవాలంటే మనకి 1000 నుంచి 1500 మధ్యలో అయితే ఉంటుంది. బట్ మీషోలో అయితే మనకి కేవలం 316 రూపీస్కి వచ్చిందనమాట. అండ్ నేను క్లాత్ ఏమన్నా బాగోదేమో అనుకున్నాను, బట్ క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. మనకి జాస్మిన్ పట్టు అంటారు కదా, ఆ పట్టులోనే ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇలా ఇచ్చాడనమాట. హెవీ వర్క్ కాకుండా లైట్గా సన్నగా వర్క్ ఇచ్చి అండ్ అక్కడక్కడ బుటీస్ అయితే ఇచ్చాడు. బ్లౌజ్కి కూడా ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చి ఆ ఫ్లవర్కి బుటీస్ అయితే ఇచ్చాడు. అండ్ ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి అనమాట. చాలా బాగా ఇచ్చారండి. ఇంత బాగా వస్తుందని అయితే నేను అనుకోలేదు. నేనైతే డార్క్ గ్రీన్ తీసుకున్నాను. నేను కలర్లో కూడా అసలు ఆ కలర్ వస్తుందా లేదా అని చెప్పి చాలా భయపడ్డాను. బట్ మంచి కలర్ ఇచ్చి పంపించారు. సో డెఫినెట్గా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మనం ట్రై చేయొచ్చు. నేనైతే ఫస్ట్ టైం అండి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ తెప్పించుకోవడం. యాక్చువల్లీ రెడీమేడ్ బ్లౌజెస్ ఒక 2-3 ఆర్డర్ పెట్టాను, అవి బాగున్నాయి. సో అవే కానీ నేను మగ్గం వర్క్ బ్లౌజ్ని అయితే ఎప్పుడు తెప్పించుకోలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా వచ్చింది. అసలు ఈ గోల్డ్ బీడ్స్ అయితే ఎంత బాగున్నాయో, డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మధ్యలో స్టోన్స్ కూడా ఇచ్చాడనమాట. మనకి 300లో మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుందని డెఫినెట్గా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ నేను హ్యాండ్కి పెట్టి చూపిస్తాను చూడండి. షార్ట్ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మనకి హ్యాండ్ మొత్తం వర్క్ వస్తుంది అనమాట. లాంగ్ హ్యాండ్ అయితే కొంచెం పైన బుటీస్ ఉన్న దగ్గర కొంచెం ఫ్లైన్గా అనిపిస్తుంది. అందుకే షార్ట్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను నెక్స్ట్ నా పూజ కోసం అని చెప్పి నేను బనానా స్టీమ్ స్టాండ్స్ అయితే తెప్పించుకున్నాను. యాక్చువల్లీ ఈ స్టీమ్ స్టాండ్స్ నేను యూట్యూబ్స్లో రీల్స్లో వాటిలో చూశాను అనమాట. సో అలాంటివి అసలు బయట దొరకవా అని చెప్పేసి అనుకున్నాను. సరే ఒకసారి మీషోలో ట్రై చేద్దాం, దొరుకుద్దేమని చెప్పేసి ట్రై చేశాను. బట్ నాకు మీషోలో దొరకని ఐటమ్ అంటే ఏది కనపడలేదండి. అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. దాంట్లో ఇవి ఒకటి అనమాట. ఈ స్టీమ్ స్టాండ్స్ ఏంటంటే మనకి యాక్చువల్లీ అట్టి పిలికలు ఉంటాయి కదా, అవి నిలబెట్టడం కోసం అయితే ఈ స్టాండ్స్ అనమాట. మనం పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు మనకి అట్టి పిలికలు పక్కన పెడితే అందంగా ఉంటుంది కదా, బట్ వాటిని నిలబెట్టడానికి మనం చాలా కష్టాలు పడుతూ ఉంటాము. తాళ్ళు కట్టి ఇవి కట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. బట్ ఈ స్టాండ్స్ ఉన్నాయి అనుకోండి, మనం జస్ట్ దాంట్లో గుచ్చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగున్నాయండి. అండ్ క్వాలిటీ కూడా ఇది చాలా బాగుంది. బరువు కూడా హెవీగా లేదండి, ఎంత ఉందో అంత ఉంది. మనకి పెట్టుకోవడానికి కూడా మరీ ఎక్కువ పెద్దగా లేవు, మీడియంగా ఉన్నాయన్నమాట. ఎంత సైజ్ అయినా మనం అరటిపిల్లకలు అయితే పెట్టుకోవచ్చు. వీటిని చూడాలంటే నా వరలక్ష్మి వ్రతం పూజా వ్లాగ్ ఉంది, సో దాంట్లో చూడండి. సో చూసారు కదా గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, డెఫినెట్గా చూసి చెక్ చేసుకొని తెప్పించుకోండి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను గైస్, బాయ్ బాయ్.